చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ News24. तपसोदि जातो वनस्पतिवृक्षोदि बिल्वः तस्य वदः अनुदपसानुगन्धो मायां दर्याच परस्मे तवैदमं देवाशकं कीर्तिस्य वैनाशः పెద్దవాళ్ళకి మన సెట్లో పెట్టిన गए ना वो हमारा गलती बोल रहे हैं आप लोग, वो छोटा है जो तुम लोग कर रहे हैं वो बहुत बड़ा गलती है। వేరే గొప్పగా పోతే మన పక్కన పెడితే మా తప్ప అవుతుంది. నేను కూడా దొరికింది అన్నారు, మీరు అక్కడ పెట్టింది, మేము అక్కడ పెట్టి వాళ్ళు వంటలు కట్టారు. వర్క్ చేసే కాంట్రాక్టర్ చెప్పలేదా మీకు విగ్రహం వెళ్ళిందని? ఎందుకు చెప్పలే పిలిపిరు కాంట్రాక్టర్ పిలిపిరు ఒకసారి అడుగుదాం. जो मूड में रहना उस समय वो कॉन्ट्रैक्टर आपको नहीं बताया क्या? नहीं बताया చెప్పినాడు కదా నేను చెప్పినాడు. आप सामने मालूम है तो पूजा सब आ गया भाई. శాలపల్లి గ్రామం లేసొచ్చి నేటికి సుమారుగా 50 సంవత్సరాలు కావస్తుంది. ఇక్కడ ఒక టెంపుల్ కూడా మా గ్రామానికి లేదు. మా అదృష్టం కొద్దీ ఆ భగవంతుడు మాకు దొరికినందుకు సంతోషిస్తున్నాము. సోలార్ ప్లాంట్లో ఎన్టీపీసీ యాజమాన్యం పనిచేస్తున్న సందర్భంలో వాళ్ళకు దొరికినటువంటి ప్రతిమ దుర్గామాత విగ్రహము మా పశువుల కాపరి మా విలేజ్ అమ్మాయి ఆమె మేకలు కాయడానికి పోయిన తర్వాత ఆమెకు కనబడింది. ఆమె కడిగి మా అందరి ఫోటోలు పెట్టి చెప్పడం జరిగింది. దాన్ని తీసుకుదామన్న సందర్భంలో అందరికీ తెలవడం ద్వారా మేము కూడా వెళ్ళి ఎన్టీపీసీ యాజమాన్యం ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి మా ఊరికి గుడి లేనందున మాకు అవకాశాన్ని కల్పించి మేము టెంపుల్ కట్టుకుంటాం. ఇప్పటి నుంచి కూడా దుర్గామాత టెంపుల్ కట్టుకోవడానికి ఆలోచనలో ఉన్నాము. ఆ దొరికినందుకు దేవుడు కూడా మరి మా కనకరించినందుకు దేవునికి మరి ఒక మా ఊరి తరఫున దేవునికి ధన్యవాదాలు. మేము గుడి కట్టుకుంటాం ఊరోళ్ళు అందరం కలిసి కూడా. మాకు అందరు కూడా పెద్దలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఇంకా అందరూ పొలిటికల్గా ఉన్న వాళ్ళందరికీ ఉన్న రైతులు కానీ అందరూ గ్రామస్తులు సహకరించాలని ఈ సందర్భంగా వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. ఈరోజు మా యొక్క నరేశాలపల్లి తీసుకెళ్ళిన విగ్రహం అమ్మవారి యొక్క విగ్రహం అని అది మేము చూసడం జరిగింది. అమ్మవారి యొక్క విగ్రహం అది ఇప్పటి నుండి కాదు, తరతరాల నుంచి ఉన్నటువంటి ఒక విగ్రహం అది. దానికి అన్ని సమస్తమైన ఆకారాలతో ఉంది అమ్మవారి విగ్రహం. కావున అది దొరుకుడు కూడా మా యొక్క నరేశాపల్లి గ్రామవాసులకు చాలా అదృష్టము. అలాంటి ఒక విగ్రహాన్ని మన యొక్క నరేశాపల్లి గ్రామంలో ప్రతిష్టాపన చేసుకొని మన యొక్క దానికి సమస్తమైన పూజలు చేసినట్టయితే మన యొక్క గ్రామాన్ని మంచి అభివృద్ధి చెందుతుంది. మన యొక్క గ్రామం లోపల వ్యవసాయ పంటలన్నీ కూడా సమకూర్తిగా పండుతాయని కోరుకుంటున్నాము. కావున భక్తులందరూ కూడా కలిసి ఈ యొక్క అమ్మవారి యొక్క గుడి కట్టుకోవాల్సిందిగా. పల్లె గ్రామంలో ఇప్పటికి గుడి లేదు. ఈ దేవుడు మాకు అదృష్ట సాతు దొరికిండు. ఇప్పుడు గుడి నిర్మాణించుకుంటాం. మా గ్రామంలో దేవుడు కావాలని మేము ఎన్నో తపనలు పడుతున్నాం. కానీ ఈరోజు మాకు ఇది దొరికింది. అయితే దీన్ని గుడి కట్టించుకుంటాము. ఎవరన్నా మాకు సహకారం చేస్తే చెయ్యొచ్చు. మేము కూడా తల ఇంటికి వేసుకొని గుడి కట్టించుకుంటాం.